గత 39 సంవత్సరాల క్రితం జరిగిన కారంచేడు దమనకాండ దాడి నేటికి మానని నెత్తుటి గాయంగానే ఉందని డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ అధ్యక్షులు రాచపూడి యోష ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు కారంచేడు మృతవీరులకు ఘననివాళులర్పించారు. అగ్రకుల దుహాకారుల ఉన్మాదుల దాడిలో అమరులైన కారంచేడు మృతవీరులకు సామాజిక ఉద్యమ జోహారు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి దళితులపై దాడులు జరగకుండా పటిష్టంగా అట్రాసిటీ కేసు నమోదు పరచాలని, ఎస్టీలకు రావాల్సిన రాయితీలను సక్రమంగా వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు కూడా ఎవరైతే మరణించారో పెద్దలు ఆలిసమ్మ గారు, పెద్ద వందరమ్మ గారు, ఏళ్ల యెహోషువ, ఏళ్ల మార్పు, వీరందరి ఆశయాలను కొనసాగించేందుకు కూడా ప్రతి దళిత సంఘాలు కూడా ముందుకు పోతున్నట్టు ఉంది. వారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళు ఎవరి కోసం అయితే పోరాటం చేశారో ఆ పోరాటాలను మనం నిజం చేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ యొక్క మారణకాండను గుర్తు చేసుకుని ఎవరైతే ఈ మారణకాండలో చనిపోయి ఉన్నారో వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ అధ్యక్షులు గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను. వీరులకు ఐక్యత కారంచేడు మృతవీరులు చనిపోయి 39 సంవత్సరాల సందర్భంగా జనసంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూర్ణమాల వేసి మృతవీరులకు నివాళులు అర్పిస్తా ఉన్నాం. ముందుగా ఆయన విగ్రహానికి నవేంద్ర మాదిగ చర్మకారు డప్పు కళాకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దలు గోవింద ప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర దళిత దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజపూడి మోసే గారు పూర్ణమాల వేస్తూ కొడతా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన గంధం ఇరిమి గారు కూడా పూర్ణమాల వేస్తూ కొడతా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిత మృతవీరులు అమరవీరుల మృతవీరు ఆశయాలను కొనసాగిత మృతవీరుల ఆశయాలను కొనసాగిత మృతవీరుల ఆశయాలను కొనసాగిత కాంతి మృతవీరుల ఆశయాలను జోహార్ మృతవీరులకు, జోహార్ కాంతి మృతవీరులకు, జోహార్ కాంతి మృతవీరులకు. ఐక్యత ఐక్యత ఆత్మగౌరవం కోసం దాదాపు 39 సంవత్సరాలు వారు చనిపోవడం జరిగింది. వారి ఆశయాల కోసం ఈరోజు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వచ్చిందంటే వారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఉద్దేశించి ముందుగా పెద్దలు ప్రేమ్ కుమార్ గారికి బృందానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కారంచేడు మారణకాండ జరిగి నేటికి 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా యొక్క కారంచేడు మాదిగ గడ్డ మీద నత్తులు అనేది ఇప్పుడు కూడా ఉడుకుతున్నట్టే మనకు అనిపిస్తుంది. ఆ రోజు జరిగినటువంటి మారణకాండను గుర్తు చేసుకుంటే ఏ మాదిగ కానీ ఏ దళితుడు కానీ మరొక పరిస్థితి కాదు. ఆనాడు నమ్మకుల సహకారానికి సుమారు 8 మంది మరణించిన పరిస్థితి మనం గమనించాం. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొంటూ దళితులకు అన్యాయం జరిగినప్పుడల్లా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి అన్నదండగా ఉంటున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. అదే ఈ ఐక్యత ఎక్కడి నుంచి వచ్చిందా అంటే గత 39 ఏళ్ల క్రితం జరిగినటువంటి కారంచేడు మారణకాండ నుంచే దళితుల ఆత్మగౌరవం కోసము ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలే ఈరోజు శాఖలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ
యొక్క కారం చేడు సంఘటన జరిగిన తర్వాతనే ఈరోజు దళితులు ఆత్మగౌరవంగా చెప్పుకుంటున్నటువంటి యాక్ట్ అయితే ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఎంతో మంది మేధావులు పోరాడి ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ యాక్ట్ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలకి కవచం లాగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వీరులకు ఐక్యత, ఐక్యత, ఈరోజు కూడా ఎవరైతే మరణించారో పెద్దలు ఆలిసమ్మ గారు, పెద్ద వందరమ్మ గారు, ఏళ్ళ యెహోషువ, ఏళ్ళ మార్పు, వీరందరి ఆశయాలను కొనసాగించేందుకు కూడా ప్రతి దళిత సంఘాలు కూడా ముందుకు పోతున్నట్లుగా ఉంది. వారిని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళు ఎవరి కోసమైతే పోరాటం చేశారో ఆ పోరాటాలను మనం నిజం చేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ యొక్క మారణకాండాలను గుర్తు చేసుకుని ఎవరైతే ఈ మారణకాండలో చనిపోయి ఉన్నారో వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ అధ్యక్షులు గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను. వీరులకు ఐక్యత, ఐక్యత. అదేవిధంగా ఎంఆర్పిఎస్ దర్శన యొక్క ఇన్ఛార్జ్ గంగం ఇరివి గారి మద్దతు కోరుతా ఉన్నా. ముఖ్య అతిథిగా సభాధ్యక్షులుగా రాష్ట్ర దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ గారికి, కర్మకారుల సంఘం అధ్యక్షులు ఉన్న సంపన్న గారికి, దళిత సేన ప్రధాన కార్యదర్శి ఉన్న మేషన్న గారికి, ఇక్కడ కృషి చేసిన ప్రతి ఒక్కరికి, దళిత సంఘాల ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక నమస్కారం. ఈ కారం చేడు బట్టి నేటికి 39 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా ఒక దళిత మహిళ ఒక చెరువులో, మంచినీళ్ళ చెరువులో నీళ్లు పట్టుకొని వెళ్తే ఒక అగ్రకులస్తుడు బర్రెలు కడుగుతున్న సందర్భంలో అతను మంచినీళ్ళు తాగే చెరువులో దానికి కారణమైన ఆ అగ్రకుల అహంకారానికి ఈరోజు ఎఫ్డిఓ కార్యాలయం అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ రాజ్యాంగ పరిస్థితికి అనుకూలంగా ఈరోజు మనం ఈ కారం చేడు 30,000 సంవత్సరాల జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ సభకు